నమస్తే, మదిల మాటకు స్వాగతం. ఇవాళ మన రాజ్యానికి ఒక రాజు వచ్చిండు. రాజు అంటే జనరల్గా ఏముంటాయి, అన్ని గుణాలు ఉండాలి కదా. ఈ రాజు కూడా అన్నీ వచ్చు. రాస్తాడు, ఆడతాడు, పాడతాడు, నటిస్తాడు, నవ్విపిస్తాడు, అన్నీ చేస్తాడు. అందుకే ఆయన ఏమంటాం మనం, చూపిస్తా రాజుని ఎవరో. రాజా మీరు కేక అంత మంచిదేనా? సూపర్ అక్క, రాజులాగా ఫీల్ అయిపోయినా. అరే మరి మామూలుగా మీ రాజ్యానికి వస్తే మనం ఇలా ఫీల్ ఈ మాత్రం ఉండాలి కదా. ఈ రాజ్యానికి నేను రాని గుర్తుపెట్టుకోలేడు ఇక్కడ. అంత మంచిదేనా? సూపర్ అండి. నిజంగా మీరు కేకలాగానే నడుస్తుంది, ఎట్లా నడుస్తుంది? బాగుంది యాక్చువల్. కుమారి 21 తర్వాత చాలా బాగుంది కెరియర్. అంటే ఈగా వాళ్ళే అంతా డెఫినెట్లీ, కానీ కుమారి తర్వాత కొంచెం బిజీ అయ్యాను. దాని తర్వాత ఐఎమ్ డూయింగ్ గుడ్ మూవీస్ నౌ. చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో ఎందుకో తారక రత్న గారికి ఫుల్ స్కెచ్ చేసినట్టుగా వస్తుంది. ట్రైలర్ చూసాను నేను. తారక రత్న గారే స్కెచ్ చేస్తారు. ఆ స్కెచ్ కి మేము బలి. నాకెందుకు మీరు మాస్కులు కట్టుకొని తెలియకుండా తిరగడం అది చూస్తే తెలియకుండా మీరే స్పాట్ పెట్టినరేమో. స్పాట్ పెడతాం తర్వాత. ఫస్ట్ హాఫ్ లో ఆయన స్పాట్ పెడతారు, సెకండ్ హాఫ్ లో మేము 3 స్పాట్లు పెడతాం. 3 ఒకటేమో 2 వేరియేషన్లు ఉన్నాయి అందులో. ఫ్రెండ్స్ తో ఒక గ్యాంగ్ అంతా కలిపేస్తుంది. ఈయననేమో పెద్ద బిజినెస్ మ్యాన్. మీ ఇద్దరికి ఏడ ఎక్కడనో చదువుకొని జాబులు చేసేటోళ్ళకు మీ ఇద్దరికి ఏడ కలిసింది అనేది అర్థం కాలేదు. స్పాట్ పెట్టింది మాత్రం అర్థం. యాక్చువల్లీ ఆయన ఒక సాఫ్ట్వేర్, హీఈస్ ద CEO ఫర్ ఎ సాఫ్ట్వేర్ కంపెనీ. సో ఆ కంపెనీ వల్ల మాకు లాస్ అవుతుంది చాలా. ఒక ఫ్యామిలీ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. సో దానివల్ల మేము చాలా కోపం వచ్చేసి స్పాట్ పెట్టేసారు. ముగ్గురం కలిసి. ముగ్గురు దొంగలు. మరి నువ్వు కదా విలన్ ఉండాల్సింది, తారక రత్న గారు ఉన్నారు. ఉంటుంటే బాగుండేది కదా. అంటే కొంచెం వయసు తక్కువైపోయిందని ఆయన తీసుకున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీ నాకు ఉందంటే ఎవరు నమ్ముతారండి? వయసు తక్కువైపోయిందట మీకు ఆయనక. మీరు ఎలా అనుకుంటారు? అంటే క్లారిటీ కావాలి కదా. అంటే ఒక పెద్దరికం, పెద్ద మనిషి కావాలి దానికి. నేను బచ్చగాడిలో ఉంటాను ఆయన పక్కన. సో నేను ఇంత పెద్ద స్కామ్ చేసినట్టు ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు కదా. అందుకనే లైట్ తీసుకోండి నోయల్ని ఇక్కడ పెట్టండి అని చెప్పారు. నీకు తెలియట్లేదు నీలో ఉన్న విలన్ ఏందో. కుమారి చూసిన తర్వాత ర్యాపిస్ట్ కాదు నువ్వు, నేను అన్నది అయిపోయినావు. కానీ నీకు అనిపించింది ఆ పాత్ర నేను చేస్తుంటే మంచిగా ఉండు అనిపించింది? ఎనీడే, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అండి. అదే సినిమాని డ్రైవ్ చేస్తుంది. నాకు నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే చాలా 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 ఇష్టం. పాజిటివ్ క్యారెక్టర్స్ కంటే నెగిటివ్ క్యారెక్టర్స్ అంటేనే ఎక్కువ ఇష్టం నాకు. సో ఆబ్వియస్లీ అనుకుంటాను నేను చేసింటే బాగుండు కదా అని. కానీ తారక రత్న గారు అద్దరు కొట్టేశారు. అంతేనా? సీరియస్లీ. దూరం నుంచి చూస్తేనే నెగిటివ్ పాత్రలు ఇష్టపడతావు. అంత దగ్గరగా అది నడిచే తీరు చూసిన తర్వాత కొంచెం పెద్దోన్నై పుడితే బాగుండు అనిపించింది. కానీ ఏం చేయాలి, మనకు వస్తుంది ఇంకా మస్తుంది కదా. చాలా ఉంది, ఇంకా ఎప్పటికో వచ్చేస్తుంది కదా.